హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకుచక్రధరుడి చల్లని అనుగ్రహం మనకు లభించాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని, ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీస్సులు మనందరకు లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి. ఈరోజు బాబా గారి మాటలు అద్భుతమైన సంతోషాన్ని మనకు కలుగజేయబోతున్నాయి. మనం ఏ విషయం గురించి ఎదురు చూస్తున్నామో అవి అన్నీ కూడా బాబా గారికి తెలుసు. అవి ఏ సమయంలో మనకు ఎలా చేర్చాలో కూడా మన సాయి సద్గురువులకు అన్నీ తెలుసు. మనం అనుకుంటాం, మన సమస్యలు ఏవి తీరటం లేదేంటి, బాబా గారు నన్ను పట్టించుకోవటం లేదేమో అని దిగులు పడుతూ పదే పదే బాధపడుతూ ఉంటాం. అయితే బాబా గారు మనతో చెప్తున్నారు, తల్లి, నీ బాధను పోగొట్టి నీకు సంతోషాన్ని కలిగించే ఒక మంచి మాటను ఈరోజు నీతో చెప్పబోతున్నాను. బిడ్డ, ఈరోజు వరకు నువ్వు కోరుకున్నది ఏది పొందలేకపోతున్నానని, నీ నిరీక్షణకు తగిన ఫలితం నీకు కలగలేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. అయితే ఈరోజు నువ్వు కోరుకున్నది పొందే అదృష్ట గడియలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. నువ్వు అనుభవించిన ఈ బాధలు అన్నీ కూడా ముగిసిపోయి నువ్వు కోరుకున్న సంతోషం, ఆనందము నీకు ప్రసాదిస్తున్నాను. నీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేర్చుకునేందుకు గట్టిగా ప్రయత్నించు. తల్లి, నువ్వు కోరుకున్న ఆ అదృష్టాన్ని నీతో నీ జీవితమంతా ఉండేలా నేను నీకు ప్రసాదిస్తున్నాను తల్లి అని బాబా గారైతే మనతో చెప్తున్నారు. సాధారణంగా మనం మన నిత్య జీవితంలో మనకు ఏది అవసరమో, ఏది కావాలో అది బాబా గారితోనే చెప్పుకొని బాబా గారినే వేడుకుంటాం. అయితే అవి మన విషయంలో జరగడం ఆలస్యమైనప్పుడు మనం అనుకుంటాం, ఏంటి బాబా గారు నేను ఏది అడిగినా పట్టించుకోవటం లేదు, బాబా గారు నన్ను అనుగ్రహించటం లేదు, నాకే అదృష్టం అనేది లేదు, సాయి నన్ను కరుణించటం లేదు అని మనం ఎంతగానో బాధపడుతుంటాం. అయితే బాబా గారు మనతో చెప్తున్నారు, తల్లి, నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఆ గొప్ప అదృష్టం నీకు కలగబోతున్నది. నీకు కావాల్సిన అదృష్ట యోగాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను. కనుక తల్లి, ధైర్యంగా, సంతోషంగా నువ్వు కావాలి అని కోరుకున్న దానికోసం ప్రయత్నించు. నీ నిరీక్షణకు తగిన ఫలితం నేను నీకు అనుగ్రహిస్తాను తల్లి అని బాబా గారైతే మనతో చెప్తున్నారు. బాబా గారు మనకు చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. పూర్వం విదర్భపుర నగరాన్ని సింహనాభుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజ్యాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అడవులలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఆ అడవుల్లోకి ఎవరు వెళ్ళినా చిన్నపిల్లల, పెద్దవాళ్ళ అనేది కూడా చూడకుండా వాళ్ళని చంపుకు తినేసేవాడు. దాంతో ఆ విదర్భపుర వాసులు ఎవ్వరూ కూడా ఆ అడవి వైపు ప్రయాణించేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు సిద్ధేశ్వరుడు అనే ఒక మహాముని ఆ అడవిలో తపస్సు చేసుకోవాలని, అతనికి జనసంచారం లేని ఆ అడవి అయితే తన తపస్సుకు ఎటువంటి విఘ్నము ఉండదని ఆలోచించి సిద్ధేశ్వరుడు ఆ అడవిలో కొంత దూరం వెళతాడు. సిద్ధేశ్వరుణ్ణి చూసిన లంబకర్ణుడు ఎన్నో రోజుల తర్వాత అతనికి నరమాంసం లభించిందని ఎంతో సంతోషంగా సిద్ధేశ్వరుడు ముందుకు వచ్చి అతడిని తన చేతులతో పైకి తీసుకుని తనని చంపుకు తింటానని చెప్తాడు. అందుకు సిద్ధేశ్వరుడు సంతోషంగా, నాయనా, నేను కూడా అదే కోరుకుంటున్నాను, నన్ను నువ్వు చంపుకు తిను, దాని వలన నాకు మోక్షం కలుగుతుందని చెప్తాడు. సిద్ధేశ్వరుడి మాటలు విన్న లంబకర్ణుడు, మహానుభావ, మీరు ఎవరో గొప్పవాళ్ళులా ఉన్నారు. ఇంతకుముందు ఈ అడవిలో నేను ఎంతోమంది మనుషులను చూశాను. గొప్ప గొప్ప పండితులతో సహా ఎవరూ కూడా తమను చంపవద్దని నన్ను ఎంతగానో బ్రతిమిలాడేవారు. వాళ్ళ కష్టసుఖాలను నాకు చెప్పుకునేవాళ్ళు. అయినా నేను ఎవరిని కూడా వదిలిపెట్టింది లేదు. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు చంపబుద్ధి కావటం లేదు. నాలో కలిగిన ఈ మార్పుకు కారణమేమిటో కూడా నాకు అర్థం కావటం లేదు. అలాగే మీరు చెప్పిన ఆ మోక్షం నాకు కలిగేలాగా
నేను ఎవరిని చంపుకు తినకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు. లంబకర్ణుడి మాటలు విన్న సిద్ధేశ్వరుడు, నువ్వు కోరుకున్నట్లుగానే నేను నీకు మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపిస్తాను. అయితే మోక్షాన్ని పొందడానికి ఏ జీవికైనా మానవ జన్మ తప్పక అవసరం. అయితే నువ్వు రాక్షసుడివి కాబట్టి నీకు సహజంగానే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారే కామరూపధార విద్య మీకు తెలుస్తుంది. అందువలన నువ్వు ఆ విద్యతో మానవ రూపాన్ని పొంది ఏ మానవుడికి హాని కలిగించకుండా కొన్నాళ్ళు మానవుల మధ్యలో తిరిగి రమ్మనమని, వాళ్ళ ఆలోచన గుణగణాలను తెలుసుకొని వచ్చి తనకు చెప్పమని. అప్పటి వరకు ఆ సిద్ధేశ్వరుడు ఆ రాక్షసుడు ఉండే ప్రదేశంలోనే అతను ఉండి తపస్సు చేసుకుంటానని చెప్తాడు. ఆ మాటలు విన్న లంబకర్ణుడు ఎంతో సంతోషంగా ఆ ముని తపస్సు చేసుకునేందుకు అక్కడ అతనికి నివాసానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి లంబకర్ణుడు మానవ రూపాన్ని ధరించి ఆ అడవిని ఆనుకొని ఉన్న ఒక చిన్న గ్రామంలోకి వెళతాడు. ఆ గ్రామంలో అతను ఎక్కడ ఉండాలో, ఎవరి దగ్గర నివసించాలో లంబకర్ణుడికి ఏమీ అర్థం కాదు. ఆ సమయంలో ఆ ఊళ్ళో యాచన చేసుకుంటున్న ఒక బ్రాహ్మణుడు మానవ రూపంలో ఉన్న లంబకర్ణుడి ఎదురు పడతాడు. ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన లంబకర్ణుడిని చూసి అతను ఎవరనే విషయాలను అడుగుతాడు. అందుకు లంబకర్ణుడు అతను కొద్ది రోజులు ఆ గ్రామంలో నివసించేందుకు వచ్చానని, కొన్నాళ్లకు అతను ఆ గ్రామం నుంచి వెళ్ళిపోతానని ఆ విషయాలను చెప్తాడు. కానీ అతడు రాక్షసుడినని ఆ బ్రాహ్మణుడికి మాత్రం చెప్పడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు లంబకర్ణుడిని తనకు అభ్యంతరం లేకపోతే తన ఇంటికి వచ్చి ఉండమని, అతనికి అక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేస్తానని ఆ బ్రాహ్మణుడు లంబకర్ణుడితో చెప్తాడు. ఆ గ్రామంలో లంబకర్ణుడు ఉండేందుకు ఈ బ్రాహ్మణుడి దగ్గర తప్ప ఇంకా ఎవరి దగ్గర అతనికి ఒక చిన్న స్థావరం కూడా దొరకదు. అందుకు లంబకర్ణుడు అతనితో పాటు వచ్చి తన ఇంట ఉంటానని కొన్నాళ్ళు ఆ బ్రాహ్మణుడితో కలిసి ఉంటాడు. అతను పొద్దున్నే లేచి శివార్చన చేసుకుని యాచనకు గ్రామానికి వెళ్ళి వచ్చి తనకు వచ్చిన దాంట్లో కొంత లంబకర్ణుడికి కూడా ఇచ్చి తినమని చెప్పేవాడు. అయితే లంబకర్ణుడు రాక్షసుడు అవ్వడంతో అతను ఎంత ఈ ఆహారం తిన్నా అతనికి నరమాంసం తిన్నట్లు అనిపించేది కాదు. తన ముందు ఎంతోమంది ప్రజలు సంతోషంగా తిరుగుతున్నా వాళ్ళను ఏమీ చెయ్యలేకపోతున్నానని, ఆ సిద్ధుడు తనను ఎవరినీ కూడా చంపుకు తినవద్దని చెప్పాడని, అతను అలా నడుచుకుంటేనే మోక్షాన్ని పొందే మార్గాన్ని అతడు తెలుసుకోగలనని ఆ సాధువు చెప్పిన మాటలు లంబకర్ణుడికి పదే పదే గుర్తుకు వస్తుంటాయి. అందువలన లంబకర్ణుడు అక్కడ ఉండేవారిని ఎవరిని చంపడు. తనకు ఆశ్రయమించిన ఆ మనిషిని కూడా అతను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. కానీ తన ఆలోచన మారటం లేదని తెలుసుకున్న లంబకర్ణుడు సిద్ధేశ్వరుడినే అడిగి తన ఆలోచన మారేలాగా అతను కూడా మనుషుల మధ్యలో ఒక మనిషిలాగా సంతోషంగా జీవించి మోక్షాన్ని పొందాలనుకున్న లంబకర్ణుడు ఆ సాధువు దగ్గరకు వెళ్ళి తాను మోక్షాన్ని పొందాలి అంటే మానవ జన్మ కావాలని, అయితే మనుషుల మధ్యలో అతను నివసించలేకపోతున్నానని, అలా మనుషుల మధ్యలో నివసించేలాగా తనకు నరమాంసం మీద ఆలోచన పోకుండా ఉండేలాగా తను ఏమి చెయ్యాలో చెప్పమని అడుగుతాడు. లంబకర్ణుడి మాటలు విని కొంతసేపు మౌనం పట్టించిన సిద్ధేశ్వరుడు, నాయనా, నీకు నరమాంసం మీద ఆలోచన పోకుండా ఉండాలి అంటే నీకు పూర్తిగా మానవ రూపము, మానవ లక్షణాలు రావాలి. ఈ కామరూప ధారణ వల్ల వచ్చిన మానవ రూపం కనిపించడానికే మానవ రూపంగా ఉన్న నీలో ఉన్న రాక్షస లక్షణాలను అది అదుపు చేయలేకపోతున్నది. అంటే నీలో ఉన్న ఈ రాక్షస లక్షణాలు పోవాలి. అలా పోవాలి అంటే ఎవరైనా ఒక మంచి ఆలోచనలు, తెలివి, జ్ఞానము కలిగిన వ్యక్తినే నువ్వు ఆహారంగా భుజించాలి. అటువంటి లక్షణాలు ఎక్కువగా రాజులకే ఉంటాయి. వాళ్ళు ఎంతోమంది ప్రజలు తమ కష్టసుఖాలను వచ్చే మహారాజులకు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో ఓర్పుగా ఆ కష్టసుఖాలన్నిటినీ విని వాళ్లకు కలిగిన సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి అటువంటి గుణగణాలు రాజులకే ఉంటాయి. సాధారణ మనుషులకు కుటుంబంలో ఉండే సమస్యలనే ఎదుర్కోవడం కష్టమని ఆ విషయాలను లంబకర్ణుడికి చెప్పి, నువ్వు జాగ్రత్తగా ఈ విషయంలో నిర్ణయం తీసుకో. రాజైనా మామూలు మనిషి అయినా ఎవరైనా సరే మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని నువ్వు ఆహారంగా భుజించు. దీనికోసం అవసరమైతే
ఒక 4-5గురిని అడిగి వాళ్ళు ఎటువంటి వారో తెలుసుకున్నాకే వాళ్ళని భుజించమని చెప్తాడు. అందుకు లంబకర్ణుడు సిద్ధేశ్వరుడికి నమస్కరించి అతను చెప్పినట్లే చేస్తానని సిద్ధేశ్వరుడితో చెప్పి, లంబకర్ణుడు బాగా ఆలోచించి తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ వ్యక్తి ఎంతో ఓర్పు సహనము కలిగినవాడని, అంత దరిద్రంలో కూడా అతనికి ఎంతో మంచితనంగా ఆశ్రయం ఇచ్చాడని, అతడిని తింటే అతని లక్షణాలు తనకు వస్తాయి కదా అని ఆలోచించి కూడా, లేదు అతను నాకు ఎవరు ఆశ్రయం ఇయ్యనప్పుడు అతనే తన ఇంట నాకు ఆశ్రయం ఇచ్చాడు, కాబట్టి అటువంటి వాడిని తినటం వల్ల దైవం నన్ను క్షమించడు, అతను చేసిన ఉపకారానికి బదులుగా అతని దరిద్రం తీరేలాగా నేను అతనికి సహాయపడాలే కానీ అతడిని తినకూడదని అనుకున్న లంబకర్ణుడు అతని దగ్గరకు వెళ్లకుండా మరి కొంతమంది దగ్గరకు వెళ్ళి లంబకర్ణుడికి కలిగిన సమస్యను వాళ్ళతో చెప్పి, నేను ఈ దేశపు మహారాజును తినాలనుకుంటున్నానని చెప్తాడు. అందుకు వాళ్ళు కొంతమంది మహారాజు మంచివాడు కాదని, అతడిని తినటం వల్ల అతనిలో ఉండే లక్షణాలన్నీ లంబకర్ణుడికి వచ్చి ఆ సాధువు చెప్పినట్లుగానే లంబకర్ణుడు ఇంకా పెద్ద ఘోర రాక్షసుడు అవుతాడని చెప్తారు. ఆ మాటలు విన్న లంబకర్ణుడు, మహారాజు మంచివాడు కాకపోతే ఇంత ఓర్పుగా ఇంతమంది జనాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు, అతని గురించి మహాముని నాకు అబద్ధం చెప్పడు కదా, ఒకవేళ ముని రాజు అసలు విషయాలు తెలుసుకోకుండా నాకు చెప్పి ఉండవచ్చు, అందుకనే రాజు గురించి అందరినీ కనుక్కున్నాకే నాకు తినమని ముని ముందుగానే హెచ్చరించాడు కదా, కాబట్టి నాకు ఆశ్రయించిన ఆ బ్రాహ్మణుడి దగ్గరకే వెళ్ళి ఈ విదర్భపుర మహారాజు సింహనాభుడి గురించి అడగాలని అనుకొని అతని దగ్గరకు వెళ్ళి బ్రాహ్మడికి అతను ఎవరో జరిగిన అన్ని విషయాలను చెప్తాడు. బ్రాహ్మణుడు అతను చెప్పిన మాటలు విని మొదట అతను రాక్షసుడనేసరికి భయపడ్డ లంబకర్ణుడి ఆలోచనను చూసి లంబకర్ణుడు ముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుసుకొని లంబకర్ణుడితో, నేను నీకు ఆహారం అయ్యేందుకు నాకు ఎటువంటి సమస్య లేదని, ప్రజలు చెప్పినట్టు మా మహారాజును నువ్వు భుజించవద్దని, అతడిని వదిలేసి నన్ను భుజించమని చెప్తాడు. బ్రాహ్మణుడి మాటలు విన్న లంబకర్ణుడు ఆశ్చర్యపోతాడు. రాజు గురించి అతను తెలుసుకునేందుకు వచ్చిన లంబకర్ణుడితో రాజు సంగతులను వదిలేసి తనను భుజించమంటున్నాడేమిటా అని అనుకుంటాడు. ఈలోపు ఆ బ్రాహ్మణుడి భార్య లోపల నుంచి లంబకర్ణుడు తన భర్త మాట్లాడుకునే అన్ని విషయాలను విని ఆమె బయటకు వచ్చి, నా భర్తను భుజించవద్దు, నాకు ఇంకా వివాహం కావలసిన ఆడపిల్లలు 2 ఉన్నారు, ఆ బిడ్డలకు వివాహం జరిగేంత వరకు ఆ బాధ్యతలు అన్నీ కూడా తండ్రిపైనే ఉంటాయి, కాబట్టి ఆ బిడ్డలకు మంచి వ్యక్తుల్ని వెతికి వివాహం చేయవలసిన బాధ్యత నా భర్త పైన ఉన్నది, కాబట్టి అతని అడుగుజాడలలో నడుస్తున్న నేను కూడా మంచి లక్షణాలు ఉన్న స్త్రీనే, నన్ను నీవు భుజించటం వల్ల నేను వైధవ్యంతో కాకుండా పుణ్యస్త్రీగానే చనిపోతాను, నా బిడ్డలకు అన్యాయం జరగదు, నీ కోరిక నెరవేరుతుంది, నన్ను భుజించమని ఆమె చెప్తుంది. ఈ మాటలను వింటున్న ఆడపిల్లలిద్దరూ లోపల నుంచి వచ్చి, మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా దరిద్రాన్నే అనుభవిస్తూ ఎన్నో కష్టాలను పడ్డారు, ఇప్పుడు మాకు వివాహం చెయ్యాలని కూడా దానికి కూడా ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు, తగినంత ధనాన్ని ఇచ్చి మాకు వివాహం చేసే స్తోమత కూడా వాళ్లకు లేదు, కాబట్టి మాలో ఎవరినైనా ఒకరిని భుజించటం వలన మా తల్లిదండ్రులకు ఒక బిడ్డ ఉంటుంది, ఆమెకు వివాహం చెయ్యడానికి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని, అందుకని వాళ్ళల్లో ఒకరిని భుజించమని ఆ ఆడపిల్లలిద్దరూ ముందుకు వస్తారు. అయితే లంబకర్ణుడు మాత్రం వాళ్లకు సహాయం చేసిన ఆ కుటుంబాన్ని ఏమీ చెయ్యనని, తాను ఆ మహారాజునే భుజించాలని అనుకుంటున్నానని, అయితే మహారాజు మంచివాడో చెడ్డవాడో అక్కడికే వెళ్ళి తెలుసుకుంటానని, ఆ బ్రాహ్మణుడు ఇన్నాళ్ళు తనకు ఆశ్రయం ఇచ్చినందుకు తన బిడ్డలిద్దరికీ చక్కటి వివాహాలను జరిపించేందుకు వాళ్లకు ఎంత ధనం అవసరమవుతుందో ఆ ధనమంతటినీ కూడా అతను వాళ్లకు ఇచ్చి అక్కడి నుంచి సింహనాభుడు ఉండే మందిరానికి వెళతాడు. అయితే రాజు మందిరానికి చేరుకోవాలి అంటే ఎంతో కట్టుదిట్టం ఉంటుంది. భటుడుకు తెలియకుండా చీమ కూడా ఆ లోపలికి రాలేదు. అటువంటి రాజ అంతఃపురంలోకి లంబకర్ణుడు వచ్చి రాజు ఎదురుగా నిలబడతాడు. లంబకర్ణుడిని చూసిన సింహనాభుడు,
మానవ రూపంలో ఉన్న లంబకర్ణుడు తన మందిరంలోకి ఎలా రాగలిగాడని లంబకర్ణుడిని నిలదీసి అడుగుతాడు. అందుకు లంబకర్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తూ సాధువు చెప్పిన మాటలు, ఊరి ప్రజలు చెప్పిన మాటలు అన్నిటినీ కూడా సింహనాభుడితో చెప్తాడు. లంబకర్ణుడిని చూస్తూ భయంతో వణికిపోతున్న సింహనాభుడు లంబకర్ణుడు చెప్పిన మాటలు అన్నీ విని సాధువు చెప్పిన మాటలు అబద్ధమని, గ్రామ ప్రజలు చెప్పిన మాటలే నిజమని, తాను లంబకర్ణుడు అనుకుంటున్నట్లు ఒక మంచి వ్యక్తిని కానని, ప్రజలను ఎన్నో రకాలుగా ధనం కోసం ఇబ్బంది పెడుతున్నానని, కనపడ్డ ఏ స్త్రీని కూడా అతను విడిచిపెట్టలేదని, తనలో ఒక్క మంచి లక్షణం కూడా లేదని, సాధువులను మునులను కూడా అతను ఇబ్బంది కలిగిస్తున్నానని, అందుకనే సిద్ధేశ్వరుడంతటి గొప్ప ముని కూడా ఆ అడవులకు వెళ్ళిపోయి అక్కడే మోక్షాన్ని పొందేందుకు తపస్సు చేసుకునేందుకు ఒక ప్రదేశాన్ని ఎత్తుక్కున్నాడని ఆ విషయాలను లంబకర్ణుడితో చెప్తాడు. సింహనాభుడి మాటలు విన్న లంబకర్ణుడు ఒకవేళ సిద్ధేశ్వరుడు చెప్పినట్లు ఇతను మంచివాడు కాకపోతే, ప్రజలు చెప్పినట్లుగానే ఇతను చెడ్డవాడు అయితే, ఆ ప్రజలలో ఎంతోమంది తను రాక్షసుడైనా కూడా అతనికి మోక్షం కలిగేలాగా, అతను కోరుకున్న జీవితం అతనికి లభించేలాగా వాళ్ళని తినమనే కోరుకున్నారు. అటువంటి మంచి లక్షణాలు ఉన్న ప్రజలకు సింహనాభుడు లాంటి రాజు ఉండకూడదు. ఒకవేళ రాజు మంచివాడు అయ్యుండి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం అతను అబద్ధం చెప్పి ఉంటే, రేపు అతడిని తిన్న ఇతను కూడా అవసరానికి తగినట్లుగా అబద్ధాలను చెప్పవలసి వస్తుందేమో, అతని లక్షణాలు తనకు వస్తాయేమో. అందువలన సింహనాభుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తినడానికి పనికిరాడని తెలుసుకున్న లంబకర్ణుడు సింహనాథుడితో, నువ్వు చెప్పిన మాటలలో నాకు ఏమాత్రము నమ్మకం కలగలేదు. నువ్వు చెప్పిన మాటలు నాకు నిజమని అనిపిస్తేనే నిన్ను విడిచిపెడతానని చెప్తాడు. అందుకు సింహనాభుడు, నేను చెప్పిన మాటలు నీకు నిజమని అనిపించాలి అంటే నా భార్య లీలావతిని అడుగు. ఆమె ఒకవేళ నేను మంచివాడినని చెబితే నువ్వు తప్పకుండా నన్ను తినవచ్చు, లేదంటే నన్ను తిని కూడా నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదని లంబకర్ణుడితో చెప్తాడు. సింహనాభుడి మాటలు విని అతను మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలనుకుని రాణి లీలావతి దగ్గరకు వెళ్ళి లంబకర్ణుడు తనకు కలిగిన సమస్యను ఆమెతో చెప్తాడు. ఆ మాటలు విన్న లీలావతి, నువ్వు నా భర్తను తినటం వలన ఇప్పుడు ఉండే రాక్షస జన్మ కంటే కూడా నువ్వు ఇంకా క్రూరమైన రాక్షసుడిగా మారతావు. నువ్వు కోరుకున్న మోక్షాన్ని ఏమాత్రము కూడా పొందలేవు. అందుకని ఈ సింహనాభుణ్ణి తినవద్దు. అయితే ఈ సింహనాభుణ్ణి నువ్వు వదిలేయటం వల్ల ప్రజలు ఇంకా ఎన్నో సమస్యలను కూడా అనుభవించవలసి ఉంటుంది. ప్రజలు ఈ నరక బాధల నుంచి తప్పించుకొని సంతోషంగా ఉండాలి అంటే వాళ్లకు నువ్వు చెయ్యగలిగిన సహాయం ఈ సింహనాభుణ్ణి చంపడమే. నువ్వు కూడా మానవ జన్మను పొందుతానన్నావు కదా, ఈ సింహనాభుడి పరిపాలనలో ఉంటే నువ్వు అనుకున్న మోక్షాన్ని పొందలేవు. అందుకని ఈ సింహనాభుణ్ణి చంపేసి అతని భార్యనైన నన్ను తిను. నన్ను తినటం వలన నువ్వు కోరుకున్న మంచి లక్షణాలు ఉన్న మానవ జన్మను పొందడమే కాకుండా మోక్షాన్ని కూడా పొందగలుగుతావని రాణి లంబకర్ణుడితో చెప్తుంది. రాణి మాటలు విన్న లంబకర్ణుడిలో ఆవేశం పెరిగి తను ఒక పెద్ద పర్వత శిఖరమంతా రాక్షస రూపాన్ని పొంది అక్కడే నిలబడి ఉన్న సింహనాభుణ్ణి ఒక చిన్న బఠానీ గింజలాగా తన నోట్లో వేసుకుని కరకరమని నవిలేస్తూ అక్కడ నుంచి పెద్ద వికృత ఆకారంతో అరుపులతో అక్కడ మాయమయ్యి సిద్ధేశ్వరుడి ఎదుట నిలబడతాడు. ఏడుస్తూ అతను చేసిన పనిని సిద్ధేశ్వరుడికి చెప్పి తనకు ఇక మంచి మానవ రూపం రాదని, తను ఎప్పుడు ఆ రాక్షస రూపంలోనే ఉండిపోవలసి వస్తుందని బాధపడుతూ చెప్తాడు. అతని మాటలు విన్న సిద్ధేశ్వరుడు అతనితో నవ్వుతూ, నువ్వు చేసినది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన మేలైన పనే. ఎందుకంటే నీకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణ కుటుంబం ఎంతో మంచిది. వాళ్ళంతటా వాళ్ళే నిన్ను తినమని అడిగినా వాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చారు కదా అనే కృతజ్ఞతతో వాళ్లను చంపి తినకపోగా వాళ్లకు సహాయం చేశావు. నా మాట పైన నమ్మకంతో ఆ రాజు నిజంగానే మంచివాడా కాదో తెలుసుకునేందుకు వెళ్ళి ఈ రాజు ఎంతో దుర్మార్గుడని తెలిసి కూడా ప్రజల కష్టసుఖాలను విని నీకు మేలు జరగకపోయినా పర్వాలేదని ఆలోచించి ప్రజలంతా సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో అతడిని తిన్నావు. కాబట్టి
ఆ క్షణమే నీలోని ఆ రాక్షస లక్షణాలు అన్నీ పోయి నీకు జ్ఞానాన్ని పొందేందుకు కావలసిన మంచి చెడులను తెలుసుకునే ఆలోచన వచ్చిందని, ఈ క్షణమే నువ్వు శాశ్వతంగా మానవ రూపంలోకి మారిపోతావని, ఇంకా ఎప్పుడూ కూడా ఏ మనిషికి నువ్వు హాని చెయ్యవని తన కమండలంలోని నీటిని తీసి లంబకర్ణుడి మీద చల్లుతాడు. లంబకర్ణుడు కోరుకున్నట్లే తనకు మంచి మానవ రూపం వస్తుంది. సిద్ధేశ్వరుడు లంబకర్ణుడిని తన వెంట పెట్టుకొని మహారాణి లీలావతి దగ్గరకు వెళ్ళి ఆమె కుమారుణ్ణి ఆ రాజ్యానికి రాజుగా అభిషేకించి శాశ్వత మానవ రూపాన్ని పొందిన లంబకర్ణుణ్ణి అతనికి మంత్రిగా నియమించి లంబకర్ణుడితో నలుగురికి మేలు చేసే ఏ పని అయినా మనకు ముక్తికి మార్గాన్ని చూపిస్తుందని, నువ్వు ఇప్పుడు నీ ఆలోచనలతో ఇక్కడ ఉండే ప్రజలకు మంచి చెయ్యమని, దాని వలన నువ్వు కూడా మోక్షాన్ని పొందుతావని లంబకర్ణుడితో చెప్పి సిద్ధేశ్వరుడు అక్కడ నుంచి తపస్సు చేసుకునేందుకు అడవికి వెళ్ళిపోతాడు. మోక్షాన్ని పొందాలి అంటే మానవుడు ఏం చెయ్యాలో ఆ విషయాలను లంబకర్ణుడికి సిద్ధేశ్వరుడు చెప్పిన విధానము తెలుసుకున్న లంబకర్ణుడు మోక్షం పొందాలి అంటే ఆ దైవాన్ని మనం ఉండే ఏ ప్రదేశంలో అయినా ఆరాధించవచ్చని, నలుగురికి సేవ చెయ్యటంలోనే మనకు కూడా మేలు కలుగుతుందని, మనం కోరుకున్నది ఏదైనా అది మోక్షమైన మరి ఏదైనా మనం దానిని పొందగలమని లంబకర్ణుడికి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నాపై నమ్మకంతో దైవం నీకు తోడున్నది అనే సంకల్పంతో నువ్వు చేసే ఏ పని అయినా నువ్వు కోరుకున్న దానిని నీకు అనుగ్రహిస్తుంది. అది నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితమైన, ఉద్యోగమైన, నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన, తల్లి నువ్వు కావాలని కోరుకుంటున్న సంతానమైన, గృహమైన, ఆరోగ్యమైన, నువ్వు కోరుకున్నది ఏదైనా నాపై నమ్మకంతో అనుగ్రహంతో నువ్వు పొందే రోజు రాబోతున్నది అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. ఫ్రెండ్స్, బాబాగారు మనకు చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల వలన మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.